హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి హెల్దీ స్వీట్ చూపిస్తున్నాను. అది హెల్దీ రాగి బర్ఫీ. బర్ఫీ అనగానే మనము చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, కానీ ఇలాంటి హెల్దీ బర్ఫీ ప్రిపేర్ చేసుకోండి ఒక్కసారి. అది కూడా రాగితోటి ఇంకా హెల్దీ అయిపోతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. నేను మ్యాక్సిమం మన ఛానల్లో ఈజీ రెసిపీస్ అప్లోడ్ చేస్తాను కదా, సో దాంట్లో వన్ ఆఫ్ ద ఈజీ రెసిపీ ఈ రాగి బర్ఫీ కూడా. ఇది హెల్త్కి చాలా మంచిది. అలాగే పిల్లలకి రోజు ఒక బర్ఫీ ఇచ్చినా కానీ వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి డిఫరెంట్గా మనం హెల్తీగా ట్రై చేస్తే వాళ్ళు కూడా ఇష్టపడతారు కదా. మరి ఇంకెందుకు లేట్, ఈ టేస్టీ అయిన హెల్తీ రాగి బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము చూసేద్దాం రండి. ముందుగా బౌల్ తీసుకొని దాంట్లోకి మనము 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇప్పుడు దీంట్లోకి నేను 1 కప్ వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే ఈ రాగి పిండిని బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇది మనము బాగా ఫ్రై చేసుకుంటేనే బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్ రాగి పిండికి ఇక్కడ నేను 1/2 కప్ వరకు సన్న ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. ఇలా ఉప్మా రవ్వ వేయటం వల్ల ఏంటంటే బర్ఫీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం ఉప్మా రవ్వ వేసుకొని వీటిని మనం ఒక 10 నిమిషాల వరకు కూడా కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని మనం బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఇలా కంప్లీట్ లో ఫ్లేమ్లో చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1 కప్ రాగి పిండికి 1.5 కప్ వరకు బెల్లంని తీసుకోవాలి. ఇలా 1.5 కప్ వరకు బెల్లంని తీసుకొని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి, లేదు అంటే 2.5 వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా మనం బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ రాగి పిండి కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి బాదం అలాగే జీడిపప్పుని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా నట్స్ వేయటం వలన బర్ఫీ తినేటప్పుడు మనకి అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసేసుకోవాలి. ఈ విధంగా బెల్లం వాటర్ని వేసుకొని ఇప్పుడు మనము దీన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం కొంచెం ఇది మనకి టైం పడుతుందండి, కానీ ఇలా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి బెల్లం అంతా కూడా పిండిలో చక్కగా కలిసిపోవాలి. ఇది మనం ఒక 5 to 7 minutes వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వచ్చేసి మళ్ళీ మనకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. ఇది నెయ్యి ఎక్కువగా వేయడం వల్లనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మనము రాగిపిండి అంతా ఇలా సపరేట్ అయ్యేలాగా ఇలా మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మరికొద్దిగా నెయ్యి వేస్తూ ఇలా మనం కలుపుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఫస్ట్ అయితే మనము ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఇది దగ్గరకు వచ్చేసిందో. ఇలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. ఇప్పుడు దీన్ని మనము ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం లాస్ట్లో మరికొద్దిగా నెయ్యి వేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. నేను ముందుగానే ఇలా ప్లేట్కి నెయ్యి మనం రాసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసిన రాగిదంతా కూడా వేసేసుకోవాలి. ఇలా మనము రాగి అంతా కూడా వేసేసుకొని దీన్ని మనము ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఉండాలంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా మనం ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంటేనే బర్ఫీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నేను గ్లాస్ సపోర్ట్ తోటి ఇక్కడ నేను ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా ప్లేట్ అంతా కూడా మనం కరెక్ట్గా వచ్చేలాగా ఇలా గ్లాస్ హెల్ప్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నాకు కరెక్ట్గా ఇలా సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకొని దీన్ని మనం కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి. తర్వాత దీన్ని మనము ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా చల్లగా అయిపోయిన తర్వాత కట్ చేసుకోనికి రాదు. సో నార్మల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మనం కట్స్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను.
ఇది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కడ అసలు మీకు డౌట్ కూడా లేకుండా మీరు వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్ అయిన హెల్దీ రాగి బర్ఫీ ఎలా ప్రిపేర్ చేశానో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ టేస్టీ అయిన హెల్దీ అయిన రాగి బర్ఫీని ట్రై చేయండి. ఇది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.